సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. So
మరియు యెహోవా అహరోనుకి ఇలాగ సెలవిచ్చును. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో 2వ వచనం. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కిములను పట్టుకుని తమ తమ ధ్వజములను దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. ఇంతవరకు ఎన్నో వాక్య భాగాలు, మొత్తం చాలా వరకు ఎన్నో విషయాలు ధ్యానించాం. మధ్యలో కొన్ని చెప్పినప్పటికీ కూడా మరల వాక్య భాగంలో అసలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా, ఆ నమూనా ఏ విధంగా, ఆ మార్గాలు ఏ విధంగా తెరవబడ్డాయో, మోషే ఏ విధంగా అక్కడి నుంచి సీనాయి కొండ మీద తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాడో అంతవరకు మనం ధ్యానించుకున్నాం. కానీ ఈ ప్రత్యక్ష గుడారం యొక్క స్థాయి ఏం చూపించబడుతుందంటే, నేటి కొత్త నిబంధన యొక్క సిలువ యొక్క స్థాయిని చూపించబడుతూ ఉంది. ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ అనేది ఒక మర్మంగా దాచిపెట్టబడి ఉంది. అది కొలస్సీ రాసిన పత్రికలో రాయబడి ఉంది ఏంటంటే, సర్వసంపూర్ణత అందు నివసింపవాలని సిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడి ఉంది. ఈ యొక్క సంధి చేసినటువంటి ఆ పరిశుద్ధుని యొక్క రక్తం ఏ విధంగా పాత నిబంధనలో దాచబడి ఉందో నేను మీకు వివరిస్తూ వచ్చాను. ఎందుకంటే ఆత్మకు అది పట్టుత్వాన్ని ఇచ్చేటటువంటి స్థాయి. ఈ పట్టుత్వాన్ని ఇచ్చే స్థాయి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం, మందస్సం ఎన్ని చూపించబడుతున్నా, నూతన నిబంధనలో సిలువ అనేది ఆత్మకు ఎంతో పట్టుత్వాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది. అంతరాత్మని క్రీస్తు ఆత్మతో ఏకం చేసేటటువంటిది, తండ్రిని దేవునితో ఐక్యం చేసేటటువంటిది, ఆయన బలాతిశయంతో ఐక్యం చేసేటటువంటిది సిలువ శక్తి. ఒక పాపాన్ని పరిహరించడం మాత్రమే కాదు, పాపాన్ని పరిశుద్ధపరచడం మాత్రమే అంతవరకే కాదు, పాపాన్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, పరిశుద్ధులుగా చేసేది, నీతిమంతులుగా తీర్చేది, క్రీస్తు యొక్క ఆ యొక్క బలాతిశయంలో అంతరాత్మను తీసుకుని వెళ్ళి ఐక్యపరిచేది. ఆ బలాతిశయం ఆత్మకు లేకపోతే సేవా జీవితంలో ఒక వ్యక్తి రాణించడం సాధ్యం అవదు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం. సంఘం అనేది, సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆ పట్టుత్వాన్ని, బలాతిశయాన్ని ప్రభు తన పరిశుద్ధ సంఘానికి ఇచ్చాడు దేవుడు అనే సత్యం కూడా ఇందుకు చూపించబడుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ వారు టెక్కిములు పట్టుకుని, వారు ధ్వజాలు పట్టుకుని చుట్టూ వాళ్ళు గుడారాలు వేసుకున్నారు అనే విషయం చూపించబడుతుంది. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో చూపించబడుతూ ఉంది. అసలు ఆ ప్రేమ అంటే ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అనేది, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క స్థానాన్ని, తన కుమారుని యొక్క విలువైన స్థానాన్ని, ఆ కలవరి స్థానాన్ని ప్రభు ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రభు ఈ ప్రత్యక్షమైన స్థాయిని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సీనాయి కొండ సంబంధమైనటువంటి ఆ మహిమ, బండ సందులో దాచబడినటువంటి ఆ మహిమ, రెండు ఒకటే అయినప్పటికీ కూడా రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. సీనాయి కొండ సంబంధమైనటువంటి ఆ మహిమ యొక్క ప్రభావం ముందు మోషే నిలబడలేకపోయాడు. అంటే తను నిలబడినప్పటికీ కూడా 1-2 పరిస్థితుల్లో తను ఆ పలకలు పాల్గొట్టవలసి వచ్చింది. కానీ బండ సందుల్లో దాచబడిన క్రీస్తుని ఒక హృదయం చూడగలిగితే, మోషే బండ సందుల్లో ఎందుకు దాచబడ్డాడా అనే విషయం అప్పుడు అర్థమవుతుంది, లేదా అర్థమవుతుంది. బండ సందుల్లో ఒక హృదయం, అంతరాత్మ అంటే సిలువ యొక్క గాయాల్లో దాచిపెట్టబట్టం అనేది అదొక మర్మం, అది రహస్యం. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క అంతర్య స్థాయిలో దాచిపెట్టబడటం అనేది ఒక మర్మం. అయితే క్రీస్తు యొక్క బలాత్సయంలో ఒక వ్యక్తి దాచబడి ఉండడం అనేది అదొక మర్మంగా చూపించబడతా ఉంది. అది ఒక మర్మంగా, రహస్యంగా చూపించబడతా ఉంది. ఆ రహస్యం ఏంటంటే, అంతరాత్మ తెలుసు, అంతర్య హృదయానికి తెలుసు, సంఘానికి తెలుసు, సంఘంలో ఉన్నటువంటి పెద్ద వారికి తెలుసు, సంఘంలో ఉన్నటువంటి దేవునితో ఐక్యమయ్యే వారికి తెలుసు ఆ బలాత్సయం అంటే ఏంటో. ఆ బలాత్సయంలో హృదయం ఎంతో నెమ్మది పొందుతుంది, హృదయం ఎంతో సేద తీర్చబడటం అంటే ఎంతో ప్రశాంతతను ఉంటుంది ఆ హృదయం. ఎందుకంటే ఈ లోకం యొక్క పరిస్థితులు కానీ, ఈ లోకం యొక్క ఇక్కట్లు కానీ, ఈ లోకం యొక్క ఇబ్బందులు కానీ ఆ హృదయాన్ని ప్రభువు నుండి వేరు చేయకుండా చేసినప్పుడు ఆ ఆత్మ క్రీస్తుని వెతుకుతూ వెళుతుంది, క్రీస్తు యొక్క శక్తిని వెతుకుతూ వెళుతుంది. తట్టుకోలేని పరిస్థితులు అనేక మంది జీవితాల్లో క్రీస్తు యొక్క శక్తిని ఎప్పుడైతే ఎదుగుతుందో అంతరాత్మ, క్రీస్తు యొక్క మహిమ అంతరాత్మలో ప్రవేశించినప్పుడు ఈ రెండింటి మధ్య హృదయం తేజరిల్లుతుంది, ఈ రెండింటి మధ్య సంఘం తేజరిల్లుతుంది అనే సత్యం చూపించబడుతుంది. ప్రేమ అనేది ఏంటంటే, ఇటువంటి ప్రేమ ఆదిమకాలంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంత చూపించాడంటే, వారికి ఆహారం లేదు తినడానికి, నీళ్ళు లేవు త్రాగటానికి, వారు ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారం వీరికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు తండ్రి కుమారుని ప్రేమించే రీతిగా వారు నడిపించుకుంటూ వారికి కావాల్సిన ఆహారాన్ని, మన్నాను కురిపించాడు, వారికి ఇచ్చినటువంటి పూరేళ్లు కురిపించాడు, వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. ప్రభు రకరకాలైనటువంటి తిండి, ఆహారాన్ని ప్రభు వారికి ఇచ్చి వారిని పోషించుకుంటూ తను ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు గుడారాలు వేసుకున్నప్పుడు వారిని కాపాడుతూ, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను ఆయనే వారికి వెలుగై, ఆయనే వారికి నీడై ప్రభు ఎలా వారిని కాపాడాడంటే, ఆయన అగ్నిస్తంభం, ఆయన మేఘస్తంభం. అప్పుడు ఆదిమ కాలంలో ఆ ఇశ్రాయేలుని
2 ధ్వజస్తంభాల మధ్య ఇశ్రాయేలుని కట్టాడు ప్రభు. ఆ 2 ధ్వజస్తంభాలు, ఒకటి మేఘస్తంభం అంటే నీడనిచ్చేది, ఒకటి అగ్నిస్తంభం కాపాడేది, అగ్ని. ఆ స్తంభములు 2 స్తంభముల మధ్య ఇశ్రాయేలులు పరిశుద్ధుని నీడలో వారు భద్రం చేయబడ్డారనే విషయం కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత అందుకోసం బిలాము దీవిస్తుంటాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసస్థలములు ఎంత రమ్యమైనవి అంటే ఎంత అంటున్నాడంటే, యాకోబు నీ గుడారాలు నీ నివాస స్థలాలు ఎంత రమ్యమైనవి, ఏంటంటే రమ్యమైనవి, ఎంత ఎంత సొగసైనవి అంటే వాళ్ళ గుడారాలు వేసుకుంటున్నప్పుడు ఎంత రమ్యంగా కనపడుతున్నాయి అంటే, ఆ విధంగానే కొత్త నిబంధన సంఘం అనేది క్రీస్తుని హత్తుకుని జీవిస్తున్నప్పుడు, క్రీస్తు మాదిరిని అనుభవిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క పరిశుద్ధ స్థాయిని అనుభవిస్తుంటున్నప్పుడు ఆ రమ్యత, ఆ యొక్క ఆనందం, ఆ కృపను వారు అంతరాత్మలో పొందుకుంటున్నప్పుడు, మరొక విధంగా ప్రార్థనా స్థాయిని ఆత్మలో పొందుకుంటున్నప్పుడు, విజ్ఞాపన స్థాయిని ఆత్మలో పొందుకుంటున్నప్పుడు, లేకపోతే దేవుని పని చేస్తుంటున్నప్పుడు, సేవలో హృదయం నిమగ్నమైనప్పుడు, వారి అంతరాత్మ క్రీస్తులు ఐక్యమైనప్పుడు వారికి హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కంటే ఒక వ్యక్తి, ఏ సేవకుడు కూడా మరొక ఆనందాన్ని కోరుకోలేరు. ఆ ఆనందంలో అంత ఉన్నతమైన స్థాయి ఉంది. ఆ ఆనందంలో ఎంత ఉన్నతమైన విలువలు ఉన్నాయి ఆత్మలో. అటువంటి స్థాయిని ప్రభు దేవుడు తన బిడ్డలకి ఇచ్చి ఉంటున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఆ గుడారాలు అంత రమ్యమైన గుడారాలు. కారణం ఏంటంటే, అది కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క 12 సత్యాలు, 12 గుణగణాలు, 12 స్థానాలు ఈ 12 గుడారాల్లో నింపబడి ఉన్నాయి. ఒక గుడారం క్రీస్తు కోసం నువ్వు కట్టావంటే, నీ అంతర్యం క్రీస్తు కోసం కట్టావంటే, ఆ అంతర్యంలో ఎన్ని విలువైనవి దాచిపెట్టబడతాయి అంటే అంత విలువైనవి దాచిపెట్టబడతాయి. ఒక పనికిరాని హృదయం క్రీస్తు రక్షకుడు ఎరిగినప్పుడు, ఆ హృదయం క్రీస్తు కోసం కట్టబడుతున్నప్పుడు, ఆ హృదయం ఎంత రమ్యమైనదిగా ఉంటుందంటే, ఎంత బలమైనదిగా ఉంటుందంటే, దాంట్లో ఎన్ని విలువైన స్థానాలు దేవుడిస్తాడంటే, ఆ విలువైన స్థానాలు ఒక స్థానం కూడా గుర్తించుకోలేకపోతే వారి యొక్క హృదయ అంతరంగం చెత్తతో చెదారంతో నింపబడి ఉందన్నమాట అర్థం. ఎందుకంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా, మీకు తెలియదా? ఆయన ఆత్మ మన హృదయంలో నివాసం ఉంటుందన్న సంగతి మీకు తెలియదా? 2 కొరింథీ 5వ అధ్యాయము 5:17 వచనం అనుకుంటా, దాంట్లో ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తము కొత్తవాయను, సమస్తము నూతనపరచబడ్డాయి. ఆ నూతన సృష్టి అంతరంగంలో, నీ హృదయం అనే అంతరంగంలో ప్రకాశించినప్పుడు, నీ హృదయం గుడారం అనేది కట్టబడుతున్నప్పుడు ఎంత నూతనమైన ఆనందం నీ అంతరాత్మలో ఉంటుంది. అప్పుడు ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహవాసం నీ అంతరాత్మలో, ఆ గుడారం వారి యొక్క సహచర్యలో, ఆ ఆత్మలో ఆ గుడారము అత్యధికమైన విశాలమైన గుడారంగా చేర్చబడుతుంది. యెషయా 54వ అధ్యాయంలో రాయబడి ఉంది, నీ గుడార స్థలమును విశాలపరచము అంటే ప్రార్థనా తెరలు కట్టబడాలి. గుడారాల్లో ప్రార్థనా తెరలు కట్టబడితే అప్పుడు ఆ తెరలు విశాలపరచబడతాయి. ఎప్పుడైతే ఆ త్రాడు బలమైన మేకుల చేత, అంటే ప్రార్థనా తాడు అనేది క్రీస్తు యొక్క బలమైన మేకుల చేత నాటబడుతుందో అంతరాత్మలో, అప్పుడు ఆ గుడారపు తెరలు విశాలపరచబడతాయి. అది నీ హృదయాంతరంగంలో జరగాలి, నా హృదయాంతరంగంలో జరగాలి, ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో జరగాలి. ఆ తాళ్ళు బలమైన మేకుల చేత తాళ్ళు కట్టబడతాయి. ఎందుకంటే ఆ మేకులు అంటే హృదయంలో అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క బలాతిశయము అనమాట అర్థం. అది ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడి ఉంది. కొలస్సీ రాసిన పత్రికలో ఆఖరి భాగంలో రాయబడి ఉంది. ఆ మహిమాశక్తి అని రాయబడి ఉంది. ఆ విధంగా ఆ శక్తి అనేది దాంతో ఈ మేకు కట్టబడుతుంది. క్రీస్తు యొక్క గాయాల్లో ఆ మేకులు నాటబడ్డాయంటే కారణం ఏంటంటే మానవుడు కొట్టిన మేకులని అనుకుంటాం, కానీ ఆ మేకు సామాన్యమైనటువంటిది కాదు. ఆ గాయం సామాన్యమైనటువంటిది కాదు. ఆ గాయాల్లో సమస్త కోటి ప్రజలు, కోట్లు లక్షల మంది, ఎంతోమంది మిలియన్స్ ఆ ప్రజలు, ప్రభు నెరిగిన ప్రజలు దాక్కునే ప్రదేశం ఏంటంటే, ఆ మేక్కి ఆ గాయానికి మధ్య ఉన్న స్థలం ఏంటంటే ఆ గాయాల్లో చోటు చేసుకున్నారు. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉందంటే ఆ గాయాల్లో ఉంది సంఘం. ఎక్కడ ఆశ లేదు, ఎక్కడ చోటు లేదు, ఎక్కడ మార్గం లేదు, ఎటు చూసినా తొందరలే. ఇప్పుడు సంఘం ఎక్కడుందంటే ఆ గాయాలని ఆనుకుని ఉంది. క్రీస్తు యొక్క మేకురు పట్టుకుని ఆ గాయాల్లో తలదాచుకుంది సంఘం. అటువంటిదనమాట. అటువంటి ప్రభు ఆయన పాత నిబంధనలో ఏ విధంగా చూపిస్తారా అంటే, ఈ పాత నిబంధనలో ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా ఎన్నో గుడారాలు కట్టుకుని చుట్టూ గుడారాలు వేసుకున్నారు. ఎంత చక్కటి గుడారాలు వేసుకున్నారంటే, అది చూస్తానికి ఎంత రమ్యమైనవిగా ఉన్నాయంటే, ఎంత సొగసైనగా ఉన్నాయంటే, ఎంత ఆనందం కలిగిస్తున్నాయంటే ఆ గుడారాలు. ఆ దాంట్లో ప్రభు యొక్క ప్రేమ వ్యక్తపరచబడుతుంది. క్రీస్తు యొక్క ప్రేమ ఈ భూమి అంతా కూడా, ఈ ప్రపంచం అంతా
చీకటిగా ఉంటున్నప్పుడు, ఈ గోళమంతా చీకటిగా ఉన్నప్పుడు, ఈ భూగోళమంతా అంధకారంతో ఉంటున్నప్పుడు ఆ ప్రేమ కణాలు అంతరాత్మలో మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధుని యొక్క కణాలు, ఆ ప్రేమ కణాలు శూన్యమైన ఈ భూమిలో ఎలా పడినాయి అంటే ఆ గోళాలు లేకపోతే ఆ కణాలు, ఆ బిందువులు దేంటి వెలుగు బిందువులు మాత్రమే కాదు, ఆయన యొక్క వాగ్దానం చేసినటువంటి తన కుమారుని యొక్క ప్రేమను, తన కుమారుని యొక్క నామాన్ని వాగ్దానం చేసినటువంటి జగత్ పునాది వేయబడక మునిపే ఆ ప్రేమ చేత దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని ఎంచుకున్నాడో అది జ్ఞాపకం చేయడానికి ఆ ప్రేమ యొక్క కణాలు కూడా భూమి మీద అల్లాడుతూ వచ్చాయి. అది జగత్ పునాది వేయబడక మునిపే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ముందు భాగంలో రాయబడి ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రేమ ఆది కాలంలో కృంభరించబడినటువంటి ఆ ప్రేమ ఇంకా ముందు ఆలోచిస్తే రాతిని పునాదిగా వేసినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేసినప్పుడు అప్పుడు వేసినటువంటి ఆ పునాది చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి. ఆ ప్రేమ భూమికి పునాది వేసినప్పుడు ఆ ప్రేమ నేటి కొత్త నిబంధన సంఘంలో ఇంకా సంవత్సరాలు అంతరించిపోయినా సరే ఆ ప్రేమ భూలోకంలో అంతరించదు అని జ్ఞాపకం చేసుకోండి. మానవ జీవితంలో ఒక వ్యక్తి తప్పిదం చేస్తే దేవుడు ఎంత కనికరించి కృప చూపి తిరిగి లాక్కుంటాడో, ఇంకా తప్పిదం చేస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా విడిచిపెట్టేస్తాడో, ఆత్మ ఇంకా విడిచిపెట్టేస్తుందో. కానీ కుమారుడైన క్రీస్తు యొక్క ఆ ప్రేమ మాత్రం భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమయ్యే వరకు ఆ ప్రేమ ఈ భూమిలో నిలబడి ఉంటుందని సత్యం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు, ఆ ప్రత్యక్ష గుడారంలో నమూనా అంత బహు తేటగా చూపించబడతా ఉంది. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ గుడారాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా దాన్ని ఆనుకుని ఎంత ప్రేమ చూపించబడిందంటే వారికి ఆ విధంగా ప్రత్యక్ష గుడారం సాగే కొలది వీళ్ళు సాగుతూ వచ్చారు. ఎక్కడ ఆగిపోయిందో వీళ్ళు కూడా ఆగిపోతూ వచ్చారు. ఆ విధంగా దేవుని యొక్క నామం ఆదిమ కాలంలో ఎక్కడ మార్గాలు లేని పరిస్థితుల్లో, ఎక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో దేశం ప్రపంచాలు కట్టబడే సమయంలో, కొత్తగా కట్టబడే సమయంలో ప్రభు యొక్క నామం కూడా ప్రపంచాల మధ్యలో ఆయన ధ్వజమెత్తడానికి ఈ 12 గోత్రాలు ధ్వజస్తంభాలుగా, ఆయన నామానికి ధ్వజస్తంభాలుగా యెరూషలేము గోడల మీద, యెరూషలేము ప్రదేశం మీద వారు కట్టబడాలని ప్రభు ఉద్దేశించి వారిని ఆనుకుని, వారిని మోసుకుని, తండ్రి తన బిడ్డలను మోసుకుని పోయినట్లు, తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డలను తీసుకుని పోయినట్లు ఆ విధంగా ప్రభు వాళ్ళని ఆయన తన రొమ్మును ఆనించుకుని మోసుకుని పోయాను అని రాయబడింది. ఆ విధంగా ప్రభు వారిని కాపాడాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసం ఇశ్రాయేలు నీ గుడారాలు ఎంత రమ్యమైనవి, ఇశ్రాయేలు నీ నివాస స్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఆ గుడారాల్లో మహిమైశ్వర్యం పొర్లి పారిందని చెప్పాలి. ఆది నిర్గమకాండంలో కట్టినటువంటి గుడారాలు అది యుగాలు అంతరించే ఈ గోత్రాలు ఎలా వ్యాపించాయంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేల్ గోత్రాలు ఏ విధంగా నిలబడ్డాయంటే అప్పుడే అవి చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబడితే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనే గోత్రాలు 12 గోత్రాలు చెల్లాచెదరైపోయినా ఇశ్రాయేల్ ఆ దేశం అనేది ఈ ప్రపంచ దేశంలో అంత ప్రాముఖ్యమైనది ఎంతబడింది. కారణం ఏంటంటే ఆ దినాల్లో ప్రభువు వారి మధ్యలో ఉండి వారికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, వారికి కావాల్సిన జ్ఞానం ఆ దేశం ద్వారా, ఆ గోత్రాల ద్వారా జ్ఞానాన్ని కట్టాడు ప్రభు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచం నివ్వరపోతుంది ఇశ్రాయేల్ని చూస్తే. కారణం ఏంటంటే మనకు తెలుసు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. ఈ ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపడుతుందంటే ఆ దినాల్లో యెహోవా దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆ గోత్రాలకి న్యాయవంతుడై ముందు వెనుక వాళ్ళని ఆవరించి ఆ ప్రభు జ్ఞానం లేని పరిస్థితుల్లో, దేశం కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఆయన జ్ఞానాన్ని, విపరీతమైన జ్ఞానాన్ని ఆయన వారిలో ప్రకాశింపజేశాడు ప్రభు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత చూసినట్లయితే కనుక ఆ గుడారాల్లో ఎంత విలువైన కట్టబడ్డాయి అంటే గుడారాల్లో చాలా విలువైన కట్టబడ్డాయి. అంతేకాకుండా మహిమైశ్వర్యం మాత్రమే కాదు. మహిమైశ్వర్యం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క విలువైనటువంటి స్థాయి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి శక్తి, లేకపోతే ప్రత్యక్ష గుడారం అంటే ఆ కాంతి, ఆ మహిమాకాంతి. అసలు ఎటువంటి మహిమాకాంతి అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో అసలు మామూలు విషయం కాదు. అది మీరు చదివితే మాకు అర్థం అవుద్ది. కానీ ఈ సబ్జెక్ట్ని ఇంకా డీప్గా చెప్పడం కుదరదు, ఎందుకంటే ఒక దాంతోనే అయిపోద్ది. కనుక ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ కూడా మీ అందరూ కూడా బాగా తెలుసు ఏమి ఉన్నాయో. అటువంటి ప్రశస్తమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలీలు చుట్టూ ఇశ్రాయేలు గోత్రాలు వారి మధ్య నిలబడినప్పుడు గుడారాలు కట్టుకున్నప్పుడు వారికి మహిమైశ్వర్యం మాత్రమే కాకుండా వారికి జీవపు ఊటలు అందించాడు దేవుడు. జీవపు ఊటలు అంటే జీవజలమైనటువంటి జీవాధిపత్యమైనటువంటి క్రీస్తు ఊటలు వారి ఆత్మలో లభించాయి. వారి ఆత్మ ప్రతి విషయంలో ఇప్పి చూపుతూ వచ్చాడు.
నీళ్ళ దగ్గర ఇప్పి చూపిస్తూ వచ్చాడు, మన్నా దగ్గర ఇప్పి చూపిస్తూ వచ్చాడు. ఆయనే నిజమైన మన్నా అన్నాడు కొత్త నిబంధన గ్రంథంలో. జీవజలాన్ని ఇప్పి చూపిస్తూ వచ్చాడు, ఆయనే జీవజల ఊటలు అన్నాడు. ప్రతి వస్తువు క్రీస్తుని వ్యక్తపరుస్తూ వచ్చాయి, ప్రతి వస్తువు క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చాయి. సృష్టి అంతా క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చాయి. సృష్టి యావత్తు క్రీస్తు నామాన్ని బయలుపరుస్తూ వచ్చాయి. సృష్టి అందుకోసం ఈ రోమీయుల 8వ అధ్యాయం రాయబడి ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరుచూచు కనిపెడతా ఉందంటే ఆ సృష్టి కూడా కనబెడతా ఉంది. ఆ దినాల్లో సృష్టి ఆనందించింది ప్రభు ప్రత్యక్షతను చూసి. మరలా ప్రభు ప్రత్యక్షత కోసం ఈ సృష్టి ఎదురు చూస్తుందంటే నోరు లేని సృష్టి, మాట్లాడలేని సృష్టి, కానీ జీవం కలిగినటువంటి సృష్టి, జీవాన్ని ఉత్పన్నం చేసే సృష్టి, జీవాన్ని బయటికి ఇప్పి చూపించే ఆ సృష్టి, జీవ నదులు ఏంటి, జీవంతో కూడిన నదులు అంటే ఆ యొక్క నదుల్లో ఉన్న ఓటలు క్రీస్తు యొక్క జీవాన్ని ఇప్పి చూపిస్తూ వచ్చాయి. సృష్టిలో ప్రతి సౌందర్యం క్రీస్తుని ఇప్పి చూపిస్తూ వచ్చాయి. ఆ కొండలు, శిఖరాలు, మంచు పర్వతాలు క్రీస్తు యొక్క సౌందర్య రేఖలు ఇప్పి చూపిస్తూ వచ్చాయి. ఆ ప్రభువు అటువంటి ప్రభువు ఆయన. కానీ నీ అంతరంగంలో వాటన్నిటికీ మించినటువంటి క్రీస్తు యొక్క సౌందర్య రేఖలు, మహిమాయుక్తమైన రేఖలు నీ హృదయంలో ప్రకాశిస్తున్నాయని విషయం నువ్వు గ్రహించుకోగలవా? పెద్ద పెద్ద సీనరీస్ నువ్వు చూడకుండానే, పెద్ద పెద్ద దేశాలను నువ్వు చూడకుండానే నీ అంతరంగంలో మహిమాయుక్తమైన ప్రభు రేఖలు ఆ అంతరాత్మలో నీవు ప్రకాశించి క్రీస్తు మహిమను నీకు ప్రజ్వలిలో చేస్తున్నప్పుడు నువ్వు చెప్పగలిగేది ఈ లోకం యొక్క సృష్టి యొక్క అందం కాదు, క్రీస్తు యేసు యొక్క మహిమతో కూడినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థాయి నీ అంతరంగం, నీ అంతరాత్మ అనుభవిస్తుంది. అప్పుడు నీ ఆత్మ ధన్యం అవుతుంది. ప్రభు ఎన్నో సత్యాలు, ఎన్నో విషయాలు నీకు చూపిస్తాడు ఆయన అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఆ విధంగానే మహిమైసును ప్రకాశించింది. జీవపు ఊటలు అందులో పొర్లి పారుతూ వచ్చాయి. అంతేకాకుండా అవి వాగుల్లా వ్యాపించే అదేంటి బిలాము ప్రవక్త, ఎటువంటి ప్రవక్త మీకు తెలుసు. అటువంటి ప్రవక్త లాస్ట్కి వచ్చేప్పటికి అది యూదా పత్రికలో రాయబడింది. దాంట్లో అతనే పని చేశాడు. దాంట్లో అసలు ఎటువంటి పని చేశాడంటే, అటువంటి ప్రవక్త ఎటువంటి పని చేశాడంటే అసలు మనం ఊహించలేము. అటువంటి వ్యక్తి ఈ ఇశ్రాయేల్ గురించి ప్రవచిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ గురించి ఏం జరుగుతుందో, వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏంటో ఆ విషయాన్ని ప్రతిదీ దాంట్లో ప్రవచిస్తూ వచ్చాడు. దాంట్లో మీకు కొన్ని చెప్పాను. రాజు యొక్క జయధ్వని గురించి చెప్పాను, రాజు యొక్క సంగీత ధ్వనుల గురించి చెప్పాను నేను. తర్వాత యుద్ధధ్వని గురించి ఇవన్నీ కూడా చెప్పాను నేను. దాంట్లో యుద్ధధ్వనులు కానీ, జయధ్వని కానీ, సంగీత ధ్వనులకు కానీ ఇశ్రాయేలీయులు సైన్యులకు అతిపెద్ద యెహోవాని కీర్తించారు. వాళ్ళు యుద్ధధ్వనితో ఆయన వారి చుట్టూ ఆవరించి ఉన్నాడు ప్రభు. యుద్ధధ్వని ఎలా ఉంటుంది? జయ బేరీలు మోగించుకుంటూ శక్తితో, బలంతో అటువంటి యుద్ధధ్వని దాని ఖడ్గాలతో, తర్వాత ఆయుధాలతో, ఇనుప ఆయుధాలతో, లేకపోతే బలమైన ఆయుధాలతో ఆ శబ్దం, ఎటువంటి శబ్దం ఉందో ఆ శబ్దం ఇశ్రాయేలు మధ్య ఉంది. అందుకోసం ఇప్పుడు ఇశ్రాయేలు జీవితాల్లో చూస్తే వారి సైనిక బలం చెప్పాలంటే, వారి ఆర్మీ పవర్ అంటే ఎటువంటిది ఉందనేది అప్పుడు ఎలా ఉందంటే, దేవుడు వారి మధ్యలో ఆయనే, వారి ఆర్మీ పవర్ అంటే ఆయనే దండెత్తాడు, ఆయనే ఖడ్గం ధరించాడు, ఆయనే సైన్యాధిపతిగా నిలబడ్డాడు, ఆయనే వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆ విధంగా యుద్ధం చేసినటువంటి ప్రభు ఇప్పుడు ఈ దినాల్లో ఈ జనరేషన్స్ అంతరిస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు పక్షంగా వారికి ఆ పవర్ ఏంటంటే ఆయనే వారి పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. ఆ విధంగానే సంఘంలో ఇటువంటి స్థాయి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. యుద్ధ నైపుణ్యత, జయ కీర్తనలు, సంగీత ధ్వనులు సంఘంలో మారుమ్రోగాలి. ఏ సంగీత ధ్వనులు మారుమ్రోగాలి? రారాజు అయిన క్రీస్తుని, రారాజు అయినటువంటి సిలువ యొక్క ఆ యొక్క కీర్తించగలిగి ఆ సంగీత ధ్వనులు నీ హృదయంలో మ్రోగాలి, నీ హృదయంలో ప్రకాశించాలి ఆ సంగీత ధ్వనులు. అందుకోసం వాడలు ఏమని అంటే అవన్నీ సంగీత ధ్వనులనే వాడల్లో ఎలా కీర్తించారంటే ఇశ్రాయేలీయులు. అందుకోసం ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు మధ్య నేను నివాసం ఉన్నాను అన్నాడు ఆయన. ఇశ్రాయేలు స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నాను అన్నాడు ప్రభు. వాక్యం చూడండి, నిర్గమకాండం 15 అధ్యాయంలో కొన్ని చోట్ల ఆయన కీర్తించినప్పుడు సంగీత ధ్వనులు, యుద్ధ ధ్వనులు వారిలో ఎలా ఉన్నాయి. అంతేకాకుండా వారి మధ్యలో నేను నివాసం ఉన్నాను ప్రభు, వారి మధ్యలో నేను నివాసం ఉండి అన్నాడు ఆయన. వారి మధ్యలో ప్రభు నివాసం ఉండి వారి పక్షంగా నేను నిలబడ్డాను అన్నాడు ప్రభు. అది నిర్గమకాండంలో రాయబడింది. ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత వీరు తమ గుడారాన్ని ప్రత్యక్ష గుడారానికి ఎదురుగా నిలబెట్టుకున్నారు. అంటే ఆ ప్రత్యక్ష గుడారం అనేది అసలు దాని తర్వాత
ఈ ప్రత్యక్ష గుడారం మోషే ఏ విధంగా, యెహోషువ ఏ విధంగా, దాని తర్వాత కాలేబు ఏ విధంగా, ఈ విధంగా ముందుకెళ్ళే కొలది రాజులు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, యాజకుల తర్వాత రాజులు సింహాసనం అధిష్ఠించినప్పుడు దావీదు దేవుని మందస్థాన్ని ఎంత ప్రేమించాడో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఎలా ప్రేమించాడు దావీదు రాజు దేవుని మందస్థాన్ని. ఆ మందస్థం చుట్టూ లేకపోతే ఆ బలిపీఠం చుట్టూ తను ప్రదక్షిణ చేసేవాడంటే అంత ప్రేమించాడు ఆ బలిపీఠాన్ని. ఆ బలిపీఠాన్ని ఎందుకు అంత ప్రేమించాడంటే, ఇప్పుడు నేటి కొత్త నిబంధన సంఘంలో ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధుడు అనబడిన వాడు, లేకపోతే ఒక పరిశుద్ధ స్త్రీ అనబడిన వారు దేవుని సన్నిధిలో ఆ బలిపీఠాన్ని, శిలువ యొక్క బలిపీఠాన్ని ఎందుకు ప్రేమిస్తారు? కారణం ఏంటంటే, అందులో నీ కోసం రక్తం కాచబడిన ప్రభు అందులో దాచబడి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించిన ప్రభు అందులో దాచబడి ఉన్నాడు. నీ కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ప్రభు అందులో ఉన్నాడు. ఆ ప్రేమ అందులో దాచబడి ఉంది. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, ఒక రాత్రి కాకపోయినా ఒక రాత్రి, ప్రతి రాత్రి ఒక పరిశుద్ధుని హృదయం ఎక్కడ ఉంటుందంటే, సిలువ వేయబడినటువంటి క్రీస్తులో ఆ హృదయం ఏకమై కన్నీరు కారుస్తుంది. ఇది రహస్యం, ఇది మర్మం. నేను చెప్తున్నా, నేను అనుభవించకుండా చెప్పడం లేదు. ప్రతి హృదయం ఒక పరిశుద్ధుని హృదయం. ప్రతి రాత్రి గడియలు, ఏ రాత్రి గడియలైనా సరే ఆ పరిశుద్ధునిలో చేరి, ఆ పరిశుద్ధుని సిలువని జ్ఞాపకం చేసుకొని, ఆ పరిశుద్ధుని యొక్క ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ సిలువ ప్రేమని జ్ఞాపకం చేసుకొని, తన యొక్క ప్రేమలో ఆ వ్యక్తి ఒదిగిపోతాడంటే ఆ కళ్ళు ఎలా వర్షిస్తాయంటే ఆ ప్రేమను తలుచుకొని, ఇది రహస్యం అన్నాడు. ఇది రహస్యం, ఎఫెసీ పత్రిక. ఇది రహస్యం. అది నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నా. ఆ విధంగా ఆ ప్రేమ నీళ్ళు ఎంత దాచబడి ఉంది. దాని మీద సంఘం యొక్క అభివృద్ధి కానీ, సంఘం యొక్క క్షేమం కానీ, అన్ని కుటుంబం యొక్క క్షేమం కానీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అది కనుక ఒక హృదయంలో లేకపోతే, క్రీస్తు ప్రేమను కలిగినటువంటి మనస్సు నీ హృదయంలో లేకపోతే నువ్వు ముందుకు సాగలేవని దేవుని ఆత్మ మనతో చెప్తా ఉంది. ఆ విషయాల్లో మనతో ఆ విధంగా చూస్తే కనుక ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ధ్వనులు మరుగుతూ ఉన్నాయి. ఆ ప్రత్యక్ష గుడారంలో లేకపోతే ఆ ఇశ్రాయేలుల మధ్య ఆ ధ్వనులు మోగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలుల మధ్య ఆ శక్తి ప్రబలమవుతూ వచ్చింది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం వారి మధ్యలో ఉంది. సంగమా, ఎందుకంటే సిలువ యొక్క శక్తి మన మధ్యలో ఉంటే, మీ మధ్యలో ఉంటే, ఆ ధ్వనే వేరు, ఆ పలుకులే వేరు, ఆ వాక్యమే వేరు, ఆ మార్గమే వేరు. తేజవంతమైన మార్గం, తేజవంతమైన స్థాయి, తేజవంతమైనటువంటి బలాత్సయము, శక్తివంతమైన బలాత్సయము, క్రీస్తు ప్రేమలో ఏకమైన బలాత్సయం. క్రీస్తు ప్రేమలో హృదయం ఏకం కాకపోతే ఆ బలాత్సయం ఆత్మకు అందదు. అది రహస్యం. ఆ రహస్యం ఆత్మ బట్టబయలు చేయబడుతుంది దేవుని యొక్క ప్రేమలో. ఆ ప్రేమను అనుభవించావా? ఆ దినాల్లో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలీయుల జీవితాలు వారు ఎంత పతనమైపోయినా సరే వారి జీవితాలు ఇర్మియా గ్రంథంలో చూస్తే ఏ విధంగా రాయబడి ఉందంటే ఎంత పతనమైపోయారో వాళ్ళు. అయినా సరే శేషం మిగిలి ఉంది. ఆ శేషంలోనే ప్రభు తన కార్యం నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన ఆ ప్రేమ నిప్పి చూపుతూ వచ్చాడని సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత అందుకోసమే సీనాయి కొండ సంబంధమైనటువంటి ఆ స్థాయి అసలు ఎంత మహిమాయుక్తమైందంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాటే, కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే అది కొత్త సబ్జెక్టే. సీనాయి కొండ సంబంధమైనటువంటిది అంటాడు మోషే. అంటాడు ఏంటి, హెబ్రీ రాసిన పత్రికలో అనుకుంటూ రాయబడి ఉంది ఆఖరి అధ్యాయంలో, సృజించి తెలుసుకున్నదైనట్టు మండుతున్నట్టు కొండకు ఆ బోరధ్వనికి నేను వచ్చి ఉండలేదు, కానీ ఒక జంతువైనను దాన్ని తాకిన ఎడల మరణశిక్ష పొందవలసింది. అప్పుడు మోషే అన్నాడు, దాన్ని చూచి నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఎంత భయపడ్డాడంటే మోషే, దేవునితో మాట్లాడిన మోషే ఆ కొండ ఎక్కటానికి ఆ చీకటిలో, కటిక చీకటిలో తను వెళుతున్నప్పుడు నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను, నేను చాలా భయపడుతున్నాను నేను అన్నాడు మోషే. అటువంటి ప్రదేశం అది. అటువంటి సీనాయి కొండ అంటే అగ్ని ధూపంగా వేయబడుతూ వచ్చింది. ఏ వ్యక్తి ఆ అంచును తాగితే మరణశిక్ష అన్నాడు ప్రభు. అంచు ఎవరైనా ముట్టుకుంటే మరణమే అన్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేపాటికి కల్వరి సిలువ గొల్గొతా కొండ మీద అన్నాడు, అక్కడ నన్ను తాగితే మరణం అనలేదు, నన్ను తాగితే ఆ కృప విస్తరించింది అన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వస్తే ఆ కృప కుమ్మరించబడింది అన్నాడు. ఎవరైతే ఈ కల్వరి సిలువను తాగుతారో వారి జీవితాలు ఈ పాపం నుంచి విడుదల విమోచన కలిగి అన్నాడు. ఎందుకంటే మీకోసం నేను దహన బలిగా మీకోసం నేను ప్రాణాన్ని అర్పించాను. నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఇదిగో ప్రభా, నా ఆత్మ తీసుకున్నాం, ఎందుకంటే నేను నా ఇష్టానుసారంగా ఈ ప్రాణం పెడుతున్నాను అన్నాడు గొల్గొతా కొండ మీద. ఎంత తేడా చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన కొండ ఒకటైతే నీతికి కారణమైనటువంటి కొండ గొల్గొతా కొండ. ఈ గొల్గొతా కొండ మీద నీతిలో ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆ స్థానంలో మహిమ కలిగినటువంటి ఆ యొక్క ప్రభు ఆయన తన శరీరాన్ని సమాప్తి చేస్తుంటున్నప్పుడు పాపం పరుగులెత్తి పారిపోయింది. పాపం దహించి వేయబడింది.
ఆయన యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మంటల్లో ఆయన శరీరం వచ్చినటువంటి ఆ రక్తంలో ఈ పాపం ఆహుతి చేయబడింది. మానవ జీవితంలో ప్రపంచం యొక్క పాపం ఆహుతి చేయబడింది. దేవుని వాక్యం చెప్పబడిన రీతిగా ఆయన ఓమిని సెయింట్ అని, లేకపోతే ఓమిని ప్రెసిడెంట్ అని, ఓమిని పొటెంట్ అని, ఆ విధంగా 3 భాగాలుగా చేయబడినటువంటి ఆయన యొక్క శక్తివంతమైన స్థానాన్ని ఇప్పి చూపిస్తూ వచ్చాడు దేవుడు అటువంటి స్థానాన్ని దేవుని గ్రంథంలో అంత దాచిపెట్టుతూ వచ్చాడు ప్రభు. అంత పరిశుద్ధమైనటువంటి ప్రభు ఆయన. ఆ శక్తి అంతా కూడా సీనాయి కొండ మీద ఎలా చూపించబడుతుందంటే, ఏ వ్యక్తి కూడా అందులో దగ్గరికి వస్తే మరణం పొందాలి, కానీ కల్వరి కొండ అటువంటి కొండ కాదు. పాపి అయిన మానవునికి విమోచన మార్గం తెరిచింది ఆ కొండ. పాపి అయిన మానవునికి ద్వారం తెరిచింది ఆ కల్వరి కొండ. అందుకోసం దాంట్లో ఆ మహిమాయుక్తమైన స్థాయి, సీనాయి కొండ మీద ఉన్న మహిమాయుక్తమైన స్థాయి దీంటి కల్వరి కొండకు వచ్చేపాటికి ఆయన తను తాను మరుగుపరుచుకొని, తను తాను దాసోహం చేసుకొని, ఆ రక్తంలో పాప విమోచన కార్యంలో ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందినప్పుడు, ఆ పాప క్షమాపణ లభించినప్పుడు, సీనాయి కొండ మీద ఉన్నటువంటి మహిమ అంటే పునరుత్థానం యొక్క మహిమ, మరి విధంగా చెప్పాలంటే పునరుత్థానంలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క మహిమ ఆ రక్తంలో గుండా నీ ఆత్మలో ప్రకాశించింది. అది దేవుని యొక్క శక్తివంతమైన కార్యం. అటువంటి శక్తివంతమైన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడంటే ప్రభు, అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక ఈ విధంగా వారు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు నిలబడి ఆ ఉన్నతమైన స్థాయిని ప్రభు దగ్గర నుంచి పొందగలిగారు. దాని తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సంఖ్యాకాండం 23 అధ్యాయంలో 23 వచనంలో ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియపరచాడు ఆయన 23:23లో ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియపరిచాడు ఆయన. అసలు ఏ విషయాలు ఇశ్రాయేలు వంశస్థులకు తెలియపరిచాడు ఆయన. యాకోబు వంశస్థులకు లేక ఇశ్రాయేలు వంశస్థులకు జరగబోయే కార్యాలు, ప్రపంచంలో ఏ విధమైన నూతనమైన కార్యాలు జరుగుతున్నాయో, ఏ విధమైన అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయో, ప్రపంచ చరిత్రలో ఏవైతే దాచబడి ఉన్నాయో జరగబోయే కార్యాలన్నీ ఇశ్రాయేలు వంశస్థులకు కనబరిచాడు. అది ఎవరు చెప్తున్నారు? బిలాము తన ప్రవచనంలో చెప్తున్నాడు. ఆ విషయం చూసుకోండి. ఇశ్రాయేలు గురించి చెప్తూ అంటున్నాడు, ఎటువంటి వారు అంటే ఇశ్రాయేలీలు ఇంత కేంద్రంగా నిలబడినటువంటి వారు. అప్పుడు చూస్తే వారికి ఇల్లు లేదు, గృహం లేదు, ఒక గుడారమే కట్టుకున్నారు వాళ్ళు. గుడారం కట్టుకున్నారంతే. మన జీవితాల్లో ప్రభు కోసం ఎప్పుడైతే నీ గుడారాన్ని కట్టుకుంటావో, నీ అంతర్యంలో ఒక గుడారాన్ని స్థాపిస్తావో ప్రభు కోసం, ఆ గుడారం ముందుకు వెళ్ళే కొలది ఆ విలువ చాలా అత్యధికమైన విలువ ఆత్మకు అందుతుంది. చాలా అత్యధికమైన విలువ ఆత్మకు అందుతుంది. ఆ గుడారం అంటే సామాన్యమైన గుడారం కాదు. ఆ గుడారం ఎలా నిలబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు ఆయన కల్వరి కొండల మీదకి వెళ్ళి పైకి వెళ్తున్న సమయంలో అక్కడ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, పరిశుద్ధమైనది జీవం కలిగినది ఆ తెర అన్నాడు. అక్కడ ఎటువంటి పరిశుద్ధమైన తెరని మానవ హృదయానికి అందించాడంటే దేవుడు, ఎటువంటి గుడారాన్ని మానవ హృదయాన్ని అందించాడంటే, ఆ వాక్యం చదువుదాము, మరి తప్పు చెప్తున్నానేమో. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గమున ఎటువంటి మార్గాన్ని ఏర్పరిచాడంటే, జీవం కలిగిన అది నూతనమైనది, లేకపోతే నూతనమైనది ఆ శరీరమును తెర ద్వారా. ఆయన శరీరం, ఎటువంటి శరీరాన్ని ప్రభు ఈ లోకం విడిచిపెట్టాడంటే, అసలు ఆ శరీరాన్ని ప్రభు ఎవరు ఆ శరీరం అంటే సంఘం ఆయన శరీరం. ఎవరు తలదాచుకున్నారో ఆయన రక్తంలో వారు ఆయన శరీరం. ఎవరి కోసం గుడారం కట్టారో ఆ గుడారంలో ఆయన నివసించాడు అనమాట అర్థమిస్తుంది. అంటే ఎంత ఉన్నతమైన ప్రభు అంటే ఆయన. దాంట్లో వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను నేను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఇది. ఎందుకంటే ఇశ్రాయేలు వంశస్థులకు ప్రభు ఆయన రాబో కాలంలో జరగబోయే కార్యాలు, ప్రపంచ దేశాల్లో ఏదైతే జరుగుతుందో ఆ కార్యాలు, తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇశ్రాయేలు దేశం చూస్తే అసలు మామూలు వ్యక్తి చెప్తాడు ఆ దేశం గురించి. ఆర్డినరీ మనిషి, జ్ఞానం లేని వ్యక్తి, చదువుకోని వ్యక్తి. ఇశ్రాయేలు అంటే అమ్మో అంటే అటువంటి స్థాయి ఇశ్రాయేలు దేశానికి అందించబడిందంటే కారణం ఎందుకంటే, ఆ దినాల్లో ప్రభు ఇశ్రాయేల్ని ఎలా ఏరుకోరి పిలిచాడో ప్రభు ఆ స్థాయిని ప్రభు ఇప్పి చూపిస్తూ వచ్చాడు. అందుకోసం దాంట్లో చూపించబడుతుంది ఏంటంటే, యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకి దేవుని కార్యాలు తెలియపరచబడ్డాయి. ప్రపంచం యొక్క భవిష్యత్ చరిత్ర, నేటి ప్రస్తుత దినాల్లో ప్రపంచం ఏమవుతుందో, లేకపోతే ప్రపంచ దేశాలు ఏమవుతాయో, తర్వాత ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఎన్ని వివాహాలు అయిపోతాయో, ఈ ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమవుతుందో,
సామాన్య మానవుడికి కూడా తెలుసు. అటువంటిది ఇశ్రాయేలుకి ఎలా తెలుసు అంటే వారి జ్ఞానం అతీతమైన జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అంటే సర్వశక్తి కలిగినటువంటి ప్రభువులో నుంచి, సర్వజ్ఞానం కలిగినటువంటి ప్రభువులో నుంచి, సర్వవ్యాప్తి కలిగినటువంటి ఆ ప్రభువులో నుంచి ఏ వాగ్దానాలు అయితే పితరులకు ఇచ్చాడో దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చాడో ఆ వాగ్దానాల నుంచి ఇవ్వబడినటువంటి అప్పుడు యాకోబు ఒక మాట చెప్తాను. దాంట్లో యాకోబు నరస్వరూపి అతడు అన్నాడు. నరస్వరూపి అంటే క్రీస్తుని ఎరిగాడు. మొట్టమొదటి ఎరిగినటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు ఎరిగాడు. ఆయన నరస్వరూపిగా ప్రభు ఎరిగాడు. కారణం ఏంటంటే ఆ దినాల్లో ప్రభు పాదాల్ని తను పట్టుకున్నప్పుడు, తాకినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనేది ప్రభు యొక్క పాదాలు ఆ ఇశ్రాయేల్ దేశం మధ్యలో ఉన్నాయి. కారణం ఏంటంటే అటువంటి ప్రార్థన యాకోబు చేశాడు. ప్రార్థన అంటే సామాన్యమైన ప్రార్థన కాదు, మనం చేసే ప్రార్థన అంటే ప్రార్థన కాదు. కానీ ఇప్పుడు సామాన్యమైన మానవుడు చేయొచ్చేమో నేనే కాదంటం లేదు. అటువంటి ప్రార్థన చేసినప్పుడు నిర్గమకాండం వచ్చేప్పటికీ మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దర్శనం కాదు, నిజాన్ని చూస్తారు. ఏంటంటే ఆకాశ తేజం కలిగినటువంటి ఆ ప్రభు ఆయన పాదముల కింద నిగనిలాడు ఒక స్లేట్, ఒక నీలమయ కాంతమైన ఒక స్లేట్ ఆయన పాదముల కింద ఉంది. అంటే ఆయన పాదాలు ఎక్కడ నిలబడిపోయినాయి అంటే ఇశ్రాయేలు మధ్య నిలబడిపోయాయి. అది రుసు. అది ప్రభు వేరే విధంగా చూపించినప్పటికీ నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఏ పాదాలు అయితే యాకోబు పట్టుకున్నాడో అదే పాదాలు ఇశ్రాయేలు మధ్య నిలబడిపోయినాయి. అది వారి బలాత్సవం ఏంటంటే ఆ పాదాలు పరిశుద్ధుని యొక్క పాదాలు, సైన్యములకు అధిపతి యెహోవా పాదాలు, ఆయన రారాజు శక్తివంతుడు, ఆది అంతం లేనటువంటి ప్రభు యొక్క పాదాలు, మొదటివాడు కడపటివాడు అని చెప్పడం ఆయన పాదాలు, ఆ యొక్క పాదాలు ఇశ్రాయేలు మధ్య నిలబడిపోయే కారణం ఏంటంటే అది రుసు. అందుకోసం దేవుడు ప్రతి ప్రవచనం, యాకోబుకి ఇచ్చిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడింది అంటానికి కారణం ఏంటంటే ఇన్ని ప్రవచనాత్మకమైన స్థాయిలో ప్రవచనాలన్నీ నెరవేర్చబడటానికి దేవుడు వారి మధ్యలో సంచారం చేసి రాబోయే ప్రతి సత్యాన్ని రాబో కాలంలో జరిగే ప్రతి సత్యాన్ని కూడా దేవుడు ఇశ్రాయేలు మధ్య వివరించినట్లు మనం చెప్పినట్లు మనం చూడగలం. తర్వాత అందుకోసం సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, అలాగా ఈ మూడు దేవుని యొక్క ఇంత శక్తివంతమైన సాధనాలు వీరికి ఇప్పి చూపించబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి స్థాయి ఎంత ఇప్పి చూపించబడుతుందో, ప్రభువుని ఎంత ఎరుగుతారో వారికి అంత ఇప్పి చూపించబడుతుంది ఆత్మహృదయంలో. ఎప్పుడైతే ఆత్మహృదయంలో అది ఇప్పి చూపించబడుతుందో వారి ఆత్మ తేజవంతం అవుతుంది. ఆత్మ తేజవంతమైనప్పుడు ఈ ఉన్నతమైన స్థానాల్లో వారు నిలబడటం మనం చూడగలం. ఇదే వాక్య భాగాన్ని మరలా మనం ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. దయమయడానికి స్తోత్రాలు. నమ్మకమైన తండ్రి, వందనములు ప్రభు. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచారు తండ్రి. జీవం కలిగిన మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. పరిశుద్ధ ప్రభువా మీరు కనపరచబడండి ప్రభువా. నీ వాక్యాన్ని వివరించడానికి ప్రభు నీ శక్తి యొక్క సామర్థ్యం ఆత్మకి మీరు అనుగ్రహించాలి. అనేకులకు దీవెనకరంగా చేయాలి ప్రభువా. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధిని కలిగి జీవించడానికి, ఆయన పాదాలు పట్టుకుని జీవించడానికి ప్రభు అటువంటి మార్గాలు, ఏ విధమైన మార్గాలు తెరిచావో నేటి పరిశుద్ధులకి, విశ్వాసులకి ప్రతి హృదయం తేజవంతం కావాలి ప్రభా. ఈ దినాల్లో తండ్రి నీ మార్గాలు అతీతమైన మార్గాలు ప్రభు మీరు ఆత్మకు అనుగ్రహించండి. అనేకుల హృదయాలు తెరవండి ప్రభా. అనేకులు అన్యులు ప్రభు మీ సన్నిధి సమీపించడానికి కృపనివ్వండి. ఎందుకంటే లోకం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆ శిలువ యొక్క స్వరూపాన్ని చూడటానికి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా, తెరవండి. పరిశుద్ధుడైన నీ ఒక కాంతి వారి మీద ప్రకాశింపచేయమని ప్రభా వాక్యాన్ని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.